గేమ్స్ ఈ రోజున్న జనరేషన్కి గేమ్స్ అంటే అమ్మ సెల్లిదా సెల్ ఫోన్లో కాదురా గేమ్ ఆడమనేది, గ్రౌండ్లో గేమ్. కానీ మన జనరేషన్లో గేమ్స్ అంటే గ్రౌండ్, దోస్తులు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, ఒక ఫన్, ఒక ఎంటర్టైన్మెంట్, గొడవలు, ఒర్రుకునుడు, కొట్టుకునుడు, ఇక లాస్ట్లో ఆడిన ఆటల గురించి ముచ్చట్లు. అప్పుడు సీజన్స్ తగ్గట్టు గేమ్స్ ఆడేటోళ్ళం. ఎండాకాలం క్రికెట్, వర్షాకాలం కబడ్డీ, చలికాలం వాలీబాల్. అందులోనే చిన్న చిన్న ఆటలు కూడా ఉంటుండే. లింగోచ్చు, గిల్లిదండ, సలకది వేసుడు, ఇట్లా చిన్న చిన్న ఆటలు కూడా అవి ప్రొఫెషనల్ కాకపోవచ్చు, కానీ అందరిని ఒక దగ్గర అయితే చేరుస్తుండే. ఈ గేమ్స్ మనకు తెలియకుండానే చాలా నేర్పుతాయి. మన మధ్య మంచి స్ట్రాంగ్ సోషల్ బాండ్స్ని పెంచుతాయి. టీం వర్క్, లీడర్షిప్ నేర్పిస్తాయి. గెలిస్తే సంతోషం, ఓడిపోతే యాక్సెప్టెన్స్. గేమ్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫిజికల్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, మెంటల్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, స్ట్రెస్ రిలీఫ్ కూడా ఉంటుంది. ఫిజికల్ గేమ్స్ అంటే ఓన్లీ ఆడడమే కాదు, బాడీ ఫిట్గా ఉంటుంది, స్ట్రెంగ్త్, స్టామినా బిల్డప్ అవుతాయి. మెంటల్ హెల్త్లో అయితే ఈ ఆటలు మన మైండ్కి ఒక మెడిసిన్ లాగా. ఆడంతసేపు ఏ టెన్షన్స్, ఏ ఓవర్ థింకింగ్స్ ఇవేవి ఉండవు. మైండ్ ఎంత డిస్టర్బ్గా ఉన్నా గేమ్లో ఇన్వాల్వ్మెంట్కి అన్నీ మర్చిపోతాం. లాస్ట్కి గేమ్ ఆడి ఆడి టయర్డ్ అయిపోయి అయ్యాక ఆ పీస్ఫుల్ ఫీలింగ్ ఉంటుంది చూడు, అది డే మొత్తంలో ఏ పని చేసినా దొరకదు. ఈ జనరేషన్ పోరాళ్ళంతా స్క్రీన్ల ముందు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, కానీ రియల్ కనెక్షన్స్, రియల్ మూమెంట్స్ అన్నీ మిస్ చేసుకుంటారు. ఇదంతా టెక్నాలజీ తప్పు కాదు, ప్రతిదీ బ్యాలెన్స్గా ఉంటేనే మనకు మంచి. డేలో ఎంత వర్క్ చేసినా, ఎంత లోన్లీ ఉన్నా, ఎంత బోరింగ్గా ఉన్నా, ఒక 1 hour ఈవినింగ్ టైంలో గ్రౌండ్కి వస్తే చాలు. మన బాడీకి, మన మైండ్కి, మన ఫ్యూచర్కి అదే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. మా ఊర్లో కూడా గ్రౌండ్స్ లేక గేమ్స్ అన్ని అంతరించిపోతున్నాయి అన్న టైంలో అందరం కలిసి ఇనిషియేట్ తీసుకొని మళ్ళీ మన గ్రౌండ్ని బాగు చేసుకొని మళ్ళా గేమ్స్కి ప్రాణం పోసాం. ఈ గ్రౌండ్స్ ఖాళీ కావద్దు, ఈ మెమోరీస్ అసలే ఆగిపోవద్దు. లెట్స్ బ్రింగ్ అవర్ గేమ్స్ బ్యాక్, లెట్స్ బ్రింగ్ అవర్ గ్రౌండ్స్ అలైవ్. Hi, what's up guys, this is Akshay and welcome back to another brand new video. ఈ వీడియోలో అయితే అంతరించిపోతున్న గ్రౌండ్స్ని మళ్ళీ ఎలా ప్రాణం పోసినాం అన్నదే ఈ వీడియో. ఇది వింటర్ సీజన్ కాబట్టి ఈ వింటర్ సీజన్లో సూటబుల్గా ఆడే గేమ్స్ వాలీబాల్ అండ్ బ్యాడ్మింటన్. ఎందుకంటే తక్కువ గాలులు ఉంటాయి కాబట్టి మంచిగా ఆడుకోవచ్చు. అలాగే ఈ గ్రౌండ్కి 2 years బ్యాకే ఫండ్స్ అండ్ కిట్స్ వచ్చినాయి. ఆ కిట్స్ అన్ని 2 years నుంచి వెళ్ళి మూలకు పడి ఉంటుంది. అందుకే గ్రామ పంచాయతీలో సెక్రటరీ పర్మిషన్ తీసుకొని ఆ కిట్స్ అయితే తీసుకున్నాము. అయితే ఈ గ్రౌండ్ బాగు చేసుకోవడానికి స్పాన్సర్స్ అయితే వచ్చారు. స్టార్టింగ్ రవీంద్ర అన్న 2 years బ్యాకే 15,000 ఈ గ్రౌండ్కి శాంక్షన్ చేసిండు. ఆ మనీతోని గ్రౌండ్ అంతా సాఫ్ చేయించుకున్నాం, ఎల్ఈడీస్ లైట్స్ అన్ని సెటప్ చేసుకున్నాం. ఇంకా కొంచెం ఖర్చు ఎక్కువై తక్కువ పడితే ఇంకా 2 లైట్లు అయితే పెండం శ్రీనన్న అయితే స్పాన్సర్ చేసిండు. తర్వాత వాలీబాల్ చందన్న స్పాన్సర్ చేసిండు. ఇంకొక వాలీబాల్ నెట్ అయితే అజయ్ అన్న స్పాన్సర్ చేసిండు. వీళ్ళ సపోర్ట్ వల్ల మాకు చాలా హెల్ప్ అయింది ఈ గ్రౌండ్ మంచి చేసుకోవడానికి. స్టార్టింగ్లో ఎవరు రాలేరు ఆడడానికి. ఎందుకు రాలేరు అంటే అందరికీ టైం సెట్ కావాలి. ఇక పొద్దున్న నుంచి వెళ్ళి ఈవినింగ్ వరకు ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉండే. ఇక నైట్ టైం మంచిగా అందరికీ టైం ఫ్రీగా ఉంటుంది అని లైట్స్ అన్ని సెటప్ చేసుకొని గ్రౌండ్ అంతా క్లీన్ చేసుకొని ఆడడం స్టార్ట్ చేసినాం. 1 weekలో ఒక 1 week తర్వాత అందరూ గ్రౌండ్ అంతా నిండిపోయారు, కలకలాడిపోయింది గ్రౌండ్ అంతా. ఇక ముందు మంచి టోర్నమెంట్స్ కూడా కండక్ట్ చేసుకుంటామని అనుకుంటున్నాం. ఈ గ్రౌండ్ని అండ్ ఈ మనుషుల్ని అయితే ఇట్లనే కాపాడుకుంటామని అనుకుంటున్నాం. అండ్ హోప్ యు లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. మీరు ఎంత సపోర్ట్ చూపిస్తే అంత వీడియోస్ చేయాలన్న బూస్ట్ నాకు వస్తుంది. సో keep support me and bye bye.